న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత కన్న కూతుర్ని చిత్రహింసలకు గురి చేసింది. ఇటీవల మొదటి భర్తకు విడాకులిచ్చి ప్రియుడితో సహజీవనం చేస్తుంది. అయితే మొదటి భర్తకు తెలియకుండా తల్లి స్కూల్ నుంచి కూతుర్ని తన ఇంటికి తీసుకొచ్చి రోజు కొడుతూ చిత్రహింసలు పెడుతుంది. ఓ రోజు చిన్నారి ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత కన్న కూతుర్ని చిత్రహింసలకు గురి చేసింది. ఇటీవల మొదటి భర్తకు విడాకులిచ్చి ప్రియుడితో సహజీవనం చేస్తుంది. అయితే మొదటి భర్తకు తెలియకుండా తల్లి స్కూల్ నుంచి కూతుర్ని తన ఇంటికి తీసుకొచ్చి రోజు కొడుతూ చిత్రహింసలు పెడుతోంది. ఓ రోజు చిన్నారి ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అవమాన సంఘటన చోటు చేసుకుంది. అంటే ప్రియుడి మోజులో పడి కూతుర్ని కూడా చిత్రహింసలు పెట్టిన కషా తల్లి. అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో హేవాతికి మహిళ కొన్నాళ్ళకు 2 పిల్లలు పుట్టిన తర్వాత వేరే వ్యక్తితో సహజీవనం చేస్తూ మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఉన్న సహజీవనం చేస్తున్న వ్యక్తితో దగ్గరగా ఉంటూ భర్త దగ్గర ఉన్న పిల్లలను అప్పుడప్పుడు పాఠశాల వద్ద వెళ్లి కలుస్తూ పాపను ఇంటికి తీసుకొస్తూ ఉండేది. అంటే ఈ క్రమంలోనే గత నెలలో అంగన్వాడీ పాఠశాల చదువుకునే పాపను తన వద్దకు తీసుకొచ్చి ఆలనా పాలనా చూసుకుంటుంది. అయితే ఆ తర్వాత రోజు కొడుతూ చిత్రహింసలు బెల్టుతో కొడుతూ తో పాటు చేతులతో మీద కొట్టడమే కాకుండా ఒంటి మీద పలు చోట్ల కాలుస్తూ చిత్రహింసలు గురి చేస్తూ ఉంది. దీన్ని చూసి భర్త యొక్క అమ్మ కూడా అసలు అల్లాడిపోయి ఇంటి వద్ద ఉండగా పాపను రోడ్డు మీద ఆడుకుంటూ స్పృహ పడిపోయింది. ఈ సందర్భంలోనే తండ్రి యొక్క నాయనమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి పోలీసులకు తెలియజేశారు. అంటే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కషాయ తల్లి యొక్క ప్రియుడి గురించి విచారణ చేపట్టారు. అయితే మంగళవారం పల్నాడు జిల్లా డీసీపీఓ నాదెండ్ల సిపిడిఓ పాప నివాస వద్దకు వెళ్లి పాప జరిగిన అన్యాయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తదితర వివరాలు కూడా సేకరించారు. అయితే పోలీసు అధికారులు కానీ పల్నాడు జిల్లా డిపో అధికారులు కానీ ఈ పాపకి ఎలాంటి న్యాయం చేస్తారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే తల్లి కూడా ఈ చిన్న కూతుర్ను కూడా బెల్ట్తో కొట్టడము, చేతులతో హింస పెట్టడము, కాల్చడం కూడా ఒకంత పాప కూడా లోనవుతూ ఉంది. అయితే దీన్ని చూసి తట్టుకోలేక తండ్రి లెక్క అమ్మ కూడా ఇద్దరు కూడా చిత్రహింసలు పెడుతున్నారు. మా దగ్గర బాగుంటుంది, అయితే తల్లి కూడా ఏదో చూస్తా ఉంటుంటే మేము కూడా వదిలిపెట్టాం. కానీ తల్లి ఏ విధంగా ప్రియుడి మోజులో పడి కూడా ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం కూడా తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక నుంచి అయినా సరే ఆ తల్లి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటానని కూడా తండ్రి చెప్పడం కూడా సమాచారం. శ్రీలత, రాఘవ, పాప పరిస్థితి ఎలా ఉంది? పాప స్పృహలోకి వచ్చిందా? పాప ఏం చెప్తుంది? అసలు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇలాగా? అదే పాప స్పృహలోనే ఉంది. కొద్దిగా ప్రాథమిక చికిత్స అనంతరం హాస్పిటల్లోనే ఉంది. 2-3 రోజుల్లో కూడా డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉంది. అయితే తండ్రి ఏదే చెబుతున్నాడు, పిల్లను చూసుకుంటా ఆలన పాలన చూసుకుంటా తీసుకెళ్తుంది తప్ప తీసుకెళ్ళి కూడా ఇంట్లో కూడా పీరియడ్ చెప్పినట్టు కూడా ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టడం కానీ, కాల్చడం కానీ, లేకపోతే కొట్టడం కానీ చేస్తుంది. మాకు తెలియకుండా అదే తెలిసినట్టయితే మేమైతే పాపను తల్లి దగ్గర వదిలిపెట్టము అనేది చెప్తుంది. అయితే పిల్ల మటుకి ప్రజెంట్ చికిత్స బాగానే చేస్తుంది, మాట్లాడుతుంది. శ్రీలత, రాఘవ, విడాకులు తీసుకున్నప్పుడు పాపని భార్యకి అప్పగించారా కోర్టు వాళ్ళు, లేకపోతే తండ్రికి కూడా ఇచ్చారా? ఇంత జరుగుతున్నప్పుడు తండ్రి నిన్ననే చూడడం ఏంటి అసలు? అంటే తండ్రికి అప్పచెప్పారు పిల్లలు కూడా. అయితే తండ్రి అంగన్వాడీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ స్కూల్, అంటే ఒక్కో ఊళ్ళో ఉంటారు భార్య భర్తలు కూడా విడాకులు తీసుకున్నా సరే ఒక్క ఊళ్ళో ఉండటం వల్ల తండ్రి అంగన్వాడీ స్కూల్కి పంపిస్తూ ఉంటుంటాడు. ఈ క్రమంలో కూడా తల్లి ఏంటంటే పిల్లలను రోజు చూస్తా స్కూల్కి పోయేటప్పుడు పలకరేయటం అలా చేయడం జరుగుతుంది. అంటే ఏముంది పలకరేయటమే కదా, తల్లి చూసుకోవటం ఏముందని కూడా వాళ్ళ యొక్క తండ్రి కానీ నాయనమ్మ కానీ వదిలేసినట్టు ఉంది. అంటే ఈ క్రమంలో తల్లి దగ్గర తీసుకొని కూడా అంటే
ప్రియుడి మోజులో పడి కూడా ప్రియుడు చెప్పినట్టుగానే వినుతుంటుంది. అందుకని ప్రియుడు చెప్పినట్టు కూడా ఆ యొక్క చిన్న పిల్లని కూడా కరెక్ట్ విషయం కూడా మరి అవమానీయ సంఘటన కూడా ఎక్కడ పడితే అక్కడ కాల్చటము, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ తీసుకొని కొట్టడం కూడా బాగా ఇబ్బంది పెడుతున్నట్టు కూడా ఉంది. తండ్రి కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కూడా అదే చెప్తున్నారు, మేము ఆ పిల్లలకి తల్లి వద్దకు చేర్చము, మా దగ్గర ఉంచుకుంటాము కానీ తండ్రి వెళ్ళబుచ్చినట్టు కూడా తెలుస్తుంది. శ్రీలత, రాఘవ, అసలు పాప స్పృహలోకి వచ్చిందా? పాప మాట్లాడగలుగుతుందా? ఇప్పుడు అసలు ఏం చెప్తుంది పాప? పాపము స్రోలో వచ్చింది కానీ మాట్లాడే స్థితిలో లేదు. ప్రెజెంట్ అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఉంది. అంటే స్రోలో వచ్చింది కానీ పర్యవేక్షణలో చూస్తుంటే అంటే చికిత్స నిమిత్తం చిన్న చిన్న దెబ్బలకు గాయాలు కూడా తగిలినాయి. అయితే దానికి చికిత్స నిమిత్తం అయితే పాప మాట్లాడే స్థితిలోనే ఉంది. అంటే బయటికి ఏమి చదవట్లేదు. పాప కూడా చిన్నపిల్ల పావడం వల్ల తండ్రి కానీ హాస్పిటల్లోనే దగ్గరుండి తండ్రి వాళ్ళ యొక్క నాయనమ్మ దగ్గరుండి కూడా దాని పాపను చూసుకుంటా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.